పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేసింది టీం. అన్నట్లుగానే రిలీజ్ డేట్ విషయంలో ఏమాత్రం పోస్ట్‌పోన్‌మెంట్ లేకుండా ఉండటానికి రిలీజ్ డేట్ ని రీచ్ కావడానికి స్పీడ్ గా షూటింగ్ చేస్తుంది యూనిట్. అయితే సుకుమార్, రష్మికని ఎక్స్ట్రా డేట్స్ అడిగారని, సినిమా ఇంకా కంప్లీట్ కాలేదని రూమర్స్ వినిపిస్తున్నాయి. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 పరిస్థితి ఏంటి? అసలు ఏం జరుగుతోంది? స్టార్ట్ చేయడం లేట్ అయింది కానీ మొదలు పెట్టిన దగ్గర నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తూనే ఉంది పుష్ప 2 టీం. సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతూనే ఉంది. అటు టీం కానీ బన్నీ కానీ ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా షూట్ చేస్తున్నారు. ఈ మధ్య బన్నీ ఈవెంట్ కి అటెండ్ అయి అక్కడ కూడా పుష్ప 2 సెట్స్ నుంచే వస్తున్నాను అని చెప్పడంతో షూటింగ్ స్పీడ్ ఇమాజిన్ చేస్తున్నారు ఫ్యాన్. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 కి సంబంధించి సోషల్ మీడియాలో రూమర్స్ రన్ అవుతున్నాయి. రష్మికను సుకుమార్ 50 ఎక్స్ట్రా డేట్స్ ఇమ్మన్నారని, ఇంకా షూట్ కంప్లీట్ కాకపోవడంతో ఈ డేట్స్ అడుగుతున్నారని టాక్ నడుస్తోంది. మరోవైపు యానిమల్ తో బాలీవుడ్ లో మంచి మైలేజ్ తెచ్చుకున్న రష్మిక పార్టీని పుష్ప 2లో పెంచితే బాలీవుడ్ కి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని, అందుకే రష్మికని ఎక్స్ట్రా డేట్స్ ఇమ్మని అడిగినట్టు మరో టాక్. రూమర్స్ సంగతి ఎలా ఉన్నా ఇప్పటికే పుష్ప 2 70% కి పైగా షూట్ కంప్లీట్ చేసుకుంది. బ్యాలెన్స్ టాకీ పార్ట్ తో పాటు సాంగ్స్ షూట్ చేస్తే పుష్ప 2 కంప్లీట్ అయినట్టే అని తెలుస్తోంది. అయితే పుష్ప 2కి ఎక్కువ టైం పట్టడానికి మెయిన్ రీజన్ యాక్షన్ సీన్స్. టాప్ యాక్షన్ డైరెక్టర్స్ తో యాక్షన్ సీన్స్ చేయిస్తూ ఉండడంతో పుష్ప 2 షూట్ కి ఎక్కువ టైం పడుతోందని చెప్తోంది యూనిట్. మాక్సిమం ఇప్పటికే యాక్షన్ పార్ట్ కంప్లీట్ చేసిన టీం బ్యాలెన్స్ షూట్ ని మరో 3 నెలల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఎంత లేదన్నా మే నాటికి టాకీ పార్ట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ మరో 2 నెలల్లో కంప్లీట్ చేసి ఆగస్టు 15కి సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తోంది సుకుమార్ అండ్ టీం.